Annyeonghaseyo, welcome to my YouTube channel. So this is my last video in Faridabad and Surajkunda. ఎందుకంటే ఇదే మా లాస్ట్. సో ఈ లాస్ట్ డే నేను ఎలా రెడీ అవుతానో మొత్తం చూపెట్టాను అనుకుంటున్నాను. సో తను మా సీనియర్, మీకు తెలిసింది శివాని సీనియర్. కొంచెం నాకు చోటా భీమ్ దాంట్లో ఉంటుంది కదా, తనలా కనిపించింది. సో అందుకు నేను తన వీడియో అలా తీసిన. సో ఇది నా కాస్ట్యూమ్. సో లాస్ట్ డే కదా, అందుకు ఫుల్ కాస్ట్యూమ్ అనేది చూపెడుతున్నాను నేను మీకు. సో దిస్ ఇస్ మై కాస్ట్యూమ్ అండ్ అవి మా మేకప్ సెట్స్. అలా పిచ్చిగా ఉన్నాయి ఏంటి అని మాత్రం అనుకోకండి ప్లీజ్, ఎందుకంటే మేము కొంచెం అలసిపోయి ఎలా లేచామో అలాగే రెడీ అయిపోయి వెళ్ళిపోతాము. మళ్ళీ సాయంత్రం వచ్చాక సదడమే అవుతుంది. సో అవి మా మేకప్ కిట్స్. సో అవి మా ఐడి కార్డ్స్. అవి ఉంటేనే మాకు లోపల ఎంట్రీ ఉంటుంది, ఎందుకంటే స్కాన్ చేస్తారు. సో చూసారు కదా ఎంత రూమ్ చెత్తగా ఉందో. సో మీరు ఏమనుకోకండి, ఎందుకంటే లాస్ట్ డే కదా. సో మేము లగేజ్ మొత్తం సర్దేసుకుంటున్నాము. అంటే రాగానే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఉంటుంది మాకు బ్యాగ్ తీసుకొని. సో అంత సర్దుకునేటట్టు టైం లేదు మాకు. సో అందుకే సర్దుకుంటున్నాం. సో ఇంకా నేను మేకప్ అనేది వేసుకుంటున్నాను. సో డస్టర్ తోటే వేస్తాము, ఎందుకంటే కొంచెం మేకప్ అనేది చాలా గట్టిగా కనపడాలంట. సో లైట్ మేకప్ అనేది వేసుకోవద్దని మా సీనియర్ చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే లైట్ మేకప్ కాకుండా ఐ షాడో అండ్ అవన్నీ కొంచెం లైట్గా వేసుకోకుండా కొంచెం డార్క్గా వేసుకుంటేనే కనిపిస్తుంది, లుక్ అనేది కనిపిస్తుంది అని అన్నారు మా సీనియర్. సో సరే కదా అని ఇంకా మేకప్ అనేది ఫౌండేషన్ అండ్ గట్టిగా ముఖానికి కొట్టాను. మీకు అర్థమైపోతుంది నా ఫేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో నా ఫేస్. బట్ ఒక విషయం ఏంటిదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ డస్టర్తో వేసుకుంటారు. బట్ ఆ డస్టర్తో వేసుకోవడం వల్ల కొంచెం పెయిన్ ఉంటుంది, ఇట్లా స్క్రబ్ టైప్ లాగా అవుతుంది. బట్ మనం అన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి, చేసేసుకొని వెళ్ళిపోవాలి మనం. సో ఇంక ఇప్పుడు నేను బ్లష్ అనేది పెడుతున్నాను నా చీజ్కి, ఎందుకంటే బ్లష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మా డ్యాన్స్కి. సో ఎందుకంటే మేము నవ్వుతూనే ఉంటాం కదా, ఆ బ్లష్ అనేది లుక్ కనిపించాలి మా డ్యాన్స్కి. సో అందుకే మా సీనియర్ కొంచెం గట్టిగా వేసుకో, లైట్గా వేసుకోవద్దని అక్కడ నుండి చెప్తున్నారు. సో నేను చాలా సింపుల్గా వేసుకుంటాను మేకప్, చాలా లైట్గా వేస్తాను, ఎందుకంటే నా ఫేస్కి మేకప్ అనేది అస్సలు సెట్ కాదు, ఎందుకంటే ర్యాషెస్ వచ్చేస్తుంది 1 day 2 days లోపల. సో అందుకు నేను చాలా లైట్గా వేసుకోవడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. సో ఇంకా అలా నేను వేసుకుంటూనే వెళ్తున్నాను. సో నా మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటిదంటే ఫస్ట్ టైం నా చేతితో వేసుకున్నా కదా మేకప్. సో నాకే అందంగా ఉంది. ఎవరైనా మేకప్ వేసుకున్నాక చేతితో రుద్దుతారా అండి? నేను రుద్దాను, ఎందుకంటే అంత ఎడ్డిదాన్ని కాబట్టి నేను. సో ఎడ్డోళ్ళకే తెలుస్తుంది అది ఎట్లా రుద్దాలి ఎట్లా రుద్దకూడదు. సో అది ఎడ్డిదాన్ని నేనే కాబట్టి నేను మేకప్ అంతా వేసుకున్నాక చేతితోటి పౌడర్ రుద్దినట్టు రుద్దేస్తున్నా. సో ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటిదంటే ఇయర్ రింగ్స్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మేము చేసేది లంబాడీ డ్యాన్స్ కదా. సో లంబాడీ డ్యాన్స్కి సో మెయిన్గా కాస్ట్యూమ్ అండ్ జ్యువెలరీ అనేది మెయిన్. ఇయర్ రింగ్స్ అనేది చాలా హెవీగా ఉండాలి, మీకు తెలిసిందే ఎంత లంబాడీ వాళ్ళు ఎలా ఉంటారో. సో మెయిన్ కూడా ఆల్మోస్ట్ అలాగే ట్రై చేయాలి. జ్యువెలరీ మొత్తం ఆ సర్ వాళ్ళే తెచ్చేసారు. అండ్ ఇయర్ రింగ్స్ ఒక్కటి మేము తెచ్చుకున్నాము, కాస్ట్యూమ్ అండ్ జ్యువెలరీస్ మొత్తం మా సార్ వాళ్ళే. సో ఇంకా అతనేమో మా హోటల్ వస్తూ ఉంటాడు, అంటే కాఫీ ఇస్తూ ఉంటాడు. అతన్ని ఏమంటారో కూడా తెలియదు, వెయిటర్ టైప్ లాగానే అనొచ్చు మనం. సో ఎందుకంటే మనకి ఏది కావాలన్నా తెచ్చిస్తారు కాబట్టి. సో చాలామంది మేము అలా వెయిటర్ అన్నాము, భయ్యా అంటాము. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయ్యానే అంటాము మేము. సో అది నా లుక్. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ వేసేసుకున్నాను. సో ఇంకా నా లుక్ కంప్లీట్ అయిపోయిందని మాత్రం అనుకోకండి, ఇంకా లుక్ ఉంది. సో ఆ లుక్ ఏంటిదంటే బ్యాంగిల్స్ వేసుకోవాలి. నేను ఇంకా బ్యాంగిల్స్ వేసుకోలేదు. సో
బ్యాంగిల్స్ మీకు తెలిసిందే, లంబాడీ వాళ్ళు బ్యాంగిల్స్ ఎన్ని వేసుకుంటారో ఒక్కొక్క హ్యాండ్కి, వాళ్ళ హ్యాండ్కి ఉన్న బ్యాంగిల్స్ అన్ని గణం వేసుకోవాలి. సో 16 ఒక్క హ్యాండ్కి 16 కాదు 8 and 8 బ్యాంగిల్స్ వేసుకోవాలి. సో టోటల్ 16 బ్యాంగిల్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక 20-25 అట్లా వేసుకుంటారు. బట్ బ్యాంగిల్స్ అనేది మాకు సరిపోవడం లేదు, అంటే చాలా షార్ట్గా అయిపోయే బ్యాంగిల్స్ కొన్ని. సో మేము ఏం చేసామంటే ఒక్కొక్క హ్యాండ్కి 8 బ్యాంగిల్స్ వేసుకుందామని ఇట్లా ప్లాన్ చేసాము. ఇంకా అలానే మేము 8 బ్యాంగిల్సే వేసుకున్నాము. బట్ ఆ సైజ్ ఏంటిదంటే కొంచెం చిన్నగా ఉన్నాయి, కొద్దిగా పెద్దగా ఉన్నాయి, కొంచెం డిఫికల్ట్ అయ్యింది. బట్ మనం అవన్నీ పట్టించుకోకుండా వేసుకొని వెళ్ళిపోవాలి. నా హ్యాండ్కి ఆ బ్యాంగిల్స్కి అస్సలు సెట్ కాలేదు, ఎందుకంటే నావేమో చిన్నగా ఉన్నాయి నా హ్యాండ్స్. ఆ బ్యాంగిల్స్ చూస్తేనేమో ఒక ఎట్లా ఉందంటే ఒక మూన్ టైప్ లాగా ఉన్నాయి అవి. సో అవి నాకు సెట్ కాలేదు. అదిగోండి చూడండి నా హ్యాండ్స్ బ్యాంగిల్స్ అవి. సో లంబాడీ డ్యాన్స్ అనేది ఎంత బాగుంటుందో ఆ కాస్ట్యూమ్ కూడా అంత బాగుంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు లిటరలీ. ఎందుకంటే మీకు తెలిసిందే లాస్ట్ డే కాబట్టి మాది. సో మేము మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. సో ఆ ప్రిపరేషన్స్లోని కొన్ని మిస్టేక్స్ అవ్వకపోవచ్చు. సో అందుకు అన్నీ పెట్టుకున్నామా అన్నీ వేసుకున్నామా అని చూసుకొనే మనము రెడీ అవ్వాలి. ఒకటి మిస్టేక్ అయినా మా సార్ వాళ్ళు తిడతారు. సో అందుకు ప్రతి సామాన్లు ఉండేటట్టే చూసుకుంటాను నేను. సో ఇంకలా నా హ్యాండ్స్కి బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ వేసేసుకున్నాక ఇంకా నేను మా సీనియర్ అడిగారు రెడీ అయిపోయావా అని. సో అవుతున్నానని చెప్పాను నేను మా సీనియర్ తోటి. సో ఇంకలా ఒక బింది అనేది మిగిలిపోయింది. ఆ బింది ఒక్కటి పెట్టేసుకున్నాను బొట్టు. సో ఇంకా బొట్టు పెట్టేసుకొని ఒక లుక్ అనేది వచ్చేస్తుంది. మీకు రియల్ ఫేస్ చూస్తే ముసలోళ్ళు అనుకుంటారు, బట్ ఇట్లా కార్టూన్ ఫేస్ ఉంది కాబట్టి కొంచెం బాగుంది నా ఫేస్. అదే రియాలిటీలో చూస్తే అస్సలు బాగోదు. సో ఇంకా అలా నేను నా జడని ఒక పోనీటైల్ టైప్ లాగా కట్టేసాము, ఎందుకంటే లాస్ట్ డే కదా. సో మేము ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తామో లేదని డౌట్ తోటి వెళ్ళాము. సో ఇంకా అలా మా సీనియర్స్ వాళ్ళకి కాఫీ అండ్ టిఫిన్ వచ్చేసింది. సో మీకు తెలిసిందే హోటల్లో ఆలు పరోటా అండ్ ఇంకొకటి ఏదో కర్రీ ఇస్తారు. నేను అది అస్సలు తినలేదు వాళ్ళవి, ఎందుకంటే నాకు వాళ్ళ ఆలు పరోటా అంటే చాలా చిరాకు వచ్చేది. ఆయిల్గా ఉండేది, అసలు నచ్చేదే కాదు. అండ్ మా మమ్మీ నా కోసం కారప్పొడి అనేది పంపించింది. సో ఆ కారప్పొడి మాకు దిక్కయింది. మేము ఏ దేంట్లోనైనా ఏ డిష్లోనైనా కారప్పొడి లేకుండా అసలు తినేవాళ్ళమే కాదు. సో అందుకు మా మమ్మీ పంపించిన కారప్పొడి వేసుకొని తినేసి ఇంకా అలా మేము సూరజ్కుండకి వెళ్ళిపోయాము. సో అప్పుడు ఆ రోజు క్లైమేట్ అనేది చాలా బాగుంది. ఎంత బాగుందంటే సన్లైట్ కూడా వచ్చింది. సో కొంచెం మాకు బాగా నచ్చింది. సో చాలా బాగా నచ్చింది ఆ రోజు. ఇంకా మేము లాస్ట్ డే కాబట్టి ఏం చేసామంటే పారాని కూడా గట్టిగా పెట్టుకున్నాము. కొంచెం నాకు ఎందుకో చలేసింది. సో నేను గ్లౌజెస్ వేసుకున్నాను. గ్లౌజెస్ వేసుకొని ఇంకా నేను అలా వెళ్ళిపోతుంటే నాకు ఎప్పుడు అనిపించింది మాకంటే చిన్నపిల్లలే బెస్ట్ అనిపిస్తుంది. 6:30 కూడా కాదు, 7:30కి వాళ్ళు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు స్కూల్స్కి. నాకు అనిపించింది మనకంటే వాళ్ళే బెస్ట్ కదా అనుకున్నాం మేము అందరము. సో ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మేము బస్ కోసం అనేది వెళ్తున్నాము. సో మా సార్ వాళ్ళు వెంట. సో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ డే కదా. సో వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి, మా పేరెంట్స్ని కలవడానికి ఒక ఫుల్ జోష్గా ఉన్నాం మేమందరము. సో మేమందరం తొందరగా వెళ్ళిపోతున్నాం. ఇతనే మా సార్, అంటే డ్యాన్స్ సార్, మాకు డ్యాన్స్ నేర్పించిన నాగార్జున సార్ అండ్ మా కాస్ట్యూమ్ సార్ మాకు. సో ఈ సారే మాకు అన్నీ హెల్ప్ చేస్తారు. సో ఇంకా మేము బస్ కోసం వెళ్ళిపోతున్నాము. సో బస్ ఎక్కి సూరజ్కుండకి వెళ్ళిపోతామని. సో ఇంకా అలా మేము బస్ మీద ఎక్కేసి సో మేము ఇంకా డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయకుండా మేము ఎగ్జిబిషన్కి అనేది వచ్చేసాము. ఎందుకంటే సూరజ్కుండలో
లాస్ట్ డే కదా. సో ఎగ్జిబిషన్ కూడా లాస్ట్ డే మాకు. సో అందుకు మేము అడిగాము, మేము అక్కడికి వెళ్తాం సార్ అంటే సార్ వాళ్ళు అన్నారు సరే వెళ్ళండి అమ్మా అన్నారు. సో అందుకు ఎక్కడికి వెళ్ళినా బడ్డీస్గానే వెళ్ళాలి, ఇద్దరిద్దరే వెళ్ళాలి, ఒక్కరు అనేది వెళ్ళకూడదు ఎక్కడికి కూడా. సో మేము అటు వెళ్తూ ఉంటుంటే మేము చాలా కొన్ని రకరకాలే చూసాము. గుజరాత్లోనంట అవి ఉంటాయి కదా ఆక్సెస్కి, బంగారం బిందెలు కట్టినట్టే కట్టినారు వాళ్ళకి మెడకి మొత్తము. సో మొత్తం డెకరేటే ఉంది వాళ్ళ నెక్ మీద. సో అక్కడ మేము మొత్తం చుట్టూరు తిరిగి మొత్తం అంతా చూసాం. ఎంత బాగున్నాయంటే చిన్న చిన్న సామాన్లు కాడి నుంచి అన్నీ ఉంటాయి మీ దగ్గర వాళ్ళు అక్కడ. సో చిన్న చిన్న పిల్లలకి ఇట్లా వాటర్లోని బైక్స్ అండ్ ఇట్లా సంథింగ్ ఉంటాయి కదా అవి వేసారు. సో పడవ లాంటివి. సో వాటి మీద ఆడుకోవచ్చు. ఇంకొకటి దాని పేరు ఏదో ఉంది, అది ఎక్కుదామని అన్నారు. సో నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది ఎక్కుదాం అనుకొని. దాని తర్వాత గుర్తుకొచ్చింది ఏంటిదంటే అది ఎక్కితే మళ్ళీ నేను యూట్యూబ్ వీడియో తీసుకోలేను అనుకొని అది ఎక్కడం మానేసాము నేను మా అక్క. సో మేమేం ప్లాన్ చేసామంటే 150 రూపీస్కి దానికి ఎందుకు అక్క బొక్క, ఏమైనా తినడానికైనా పెట్టుకుందాం అనుకొని చూస్తుంటే మాకు ఒక పౌరల్ అనేది కనిపించింది, బర్డ్స్ అనేది కనిపించింది పైన. సరే ఆ బర్డ్స్ని రికార్డ్ చేసి అదిగో చూడండి, నేను చెప్పాను కదండి ఆక్స్కి ఎట్లా రెడీ చేశారో వాళ్ళు. చాలా ఎంత బాగుందంటే పాపం పైన ఆ మనుషుల్ని మోస్తుంది, కింద జ్యువెలరీ మొత్తం మోస్తుంది. సో తినేమో మా అక్క కీర్తన అక్క. మేము బడ్డీస్ అన్నాం కదా, సో నా బడ్డీ ఆ అక్కనే. సో మా సీనియర్ కీర్తన సీనియర్. సో ఇంకా అలా మేము ఏమనుకున్నామంటే అది ఎక్కకుండా ఇంకా జూ మొత్తం చూపించేద్దాం ఎగ్జిబిషన్ ఎట్లా ఉంటుందో అని. సో చిన్న చిన్న ఈ సామాన్లు, బీటీఎస్ సామాన్లు, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరే చూడండి ఏమేమి ఉన్నాయో. నాకు అక్కడ ఒక్కటే భయం వేసింది, ఏంటిదంటే వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అందరూ చూస్తున్నారు. నాకు అది ఒక్కటే భయం వేసింది. మిగతా కాడి నుంచి వీడియో బాగానే తీసుకుంటూ వెళ్ళిపోయా. సో ఇవేమో చిన్న చిన్న సామాన్లు మేము చెప్పాను కదా. సో మీకు నేను చెప్పాను కదా అక్కడ కొనుక్కోవాలంటే ఇక ఆస్తులు అమ్ముకొని రావాలా. చిన్న కిచెన్ కూడా 150 రూపీస్లో అమ్ముతారు వాళ్ళు అక్కడ. సో ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మన హైదరాబాద్లోనే కొనుక్కుంటేనే బెస్ట్, అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం కన్నా. సో నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలివి అనేది వచ్చింది అక్కడికి వెళ్ళినాక ఏం కొనలేమని. సో ఏదైనా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్ నుంచే తీసుకొని వెళ్ళాలి. సో నేను చెప్పాను కదా మీకు చిన్న చిన్న బుక్ స్టోర్స్, టాయ్స్ చాలా ఉన్నాయి అక్కడ చూడండి. సో అక్కడ ఇయర్ రింగ్స్ అనేది చాలా చీప్, మీరు ఏదైనా తీసుకోండి 100 రూపీసే. సో నేను ఫస్ట్ టైం చూసా అక్కడ జ్యువెలరీ మొత్తము, ఏదైనా తీసుకోండి అన్నీ 100. 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్. సో 30లో ఉన్నాయి, 100 రూపీస్లో ఉన్నాయి. బట్ నెక్లెస్లో అయితే ఏదైనా తీసుకొని 100 రూపీస్. నాకు అది ఒక్కటి బాగా నచ్చింది ఆ జ్యువెలరీ షాప్ కాడ. సో నాకు ఇక్కడ బీటీఎస్ వాళ్ళది దొరికింది పెన్సిల్. సో ఇక్కడ ఎంత అని అడిగితే వాడు చెప్పాడు నాతోటి 100 రూపాయలు అని చెప్పిండు. బట్ నేను ఇక్కడ హైదరాబాద్లోని 20 రూపీస్కే కొన్నా అది. ఇంకా నేను గమ్మున అయిపోయినా, ఎందుకు వస్తుందిరా బాబు బొక్కలు పైసలు బొక్క పెట్టడదామని. సో అందుకు హైదరాబాద్లోనే తీసుకుందాం అనుకో ఇంకా అక్కడనే పెట్టేసి వచ్చేసిన.
సో ఇంకా అక్కడ షాపింగ్ చేసిన వాళ్ళకి ఫుడ్ కూడా ఉంది. సో అక్కడనే లోపల తినొచ్చు. సూరజ్ కోట్ మీల్స్లో వేరే, ఇక్కడ వేరే. సో ఇక్కడికి రేట్స్ నాకు తెలీదు, బట్ నాకు తెలిసినంత వరకు ఒక్క మిరపకాయ బజ్జీ 20 రూపాయలు. సో ఇంకా అర్థం చేసుకోండి ఇంకెంత రేట్స్ ఉన్నాయో. అన్నిటికంటే ఈ అప్పడాలే బెస్ట్ అనిపించింది నాకైతే. 10 రూపాయలకి ఒక ప్యాకెట్. పానీపూరి 50 రూపీస్కి 7 అక్కడ. ఇక్కడ 20 రూపీస్కి 7 అయితే అక్కడ 50 రూపీస్కి 7. ఇంకా మీరే చూసుకోండి తేడా ఎంత ఉందో, 40 రూపీస్ తేడా. సో కింద మొత్తం అయిపోయింది. సో మేము ఇంకా పైకి వెళ్తున్నాము. సో పైన ఏంటిదంటే సూరజ్ కుండ మీల్ ఉంటుంది. సో ఇదంతా ఎగ్జిబిషన్ అయిపోయింది. సో ఎగ్జిబిషన్ మొత్తం చూసేస్తాం. అయితే మేము సూరజ్ కొండ మీల్స్లోనే మేము పైకి ఎప్పుడు వెళ్ళలేదు. అయితే ఆ రోజు మాకు ఛాన్స్ వచ్చిందని పైకి వెళ్ళి చూసాము. సో అక్కడ ఎన్ని సామాన్లు ఉన్నాయని మాత్రం మాకు అస్సలు తెలియదు. ఆ రోజు లాస్ట్ డే ఎంత బాగా క్యాచప్ చేసినారంటే అన్నీ అక్కడ క్లాత్స్, స్లిప్పర్స్, జ్యువెలరీస్, ఇంకా సల్వార్, ఇంకా ఇయర్ రింగ్స్ కానించి పికిల్స్, బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వచ్చు అక్కడ, నాకు కూడా తెలీదు. మళ్ళీ కార్పెంట్స్ అండ్ బెడ్షీట్స్ చాలా ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఆయుర్వేదకు కూడా ఉన్నాయి. బట్ డ్రెస్సెస్ మాత్రం అస్సలు తీసుకోలేము అక్కడ, ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్ 3000. అది కూడా టాప్ అంకు 1500కే తీసుకుంటున్నారు వాళ్ళు. సో నేను మొత్తం అడిగిన అసలు ఎంతెంత రేట్స్ అడుగుతున్నారా, ఎంతెంత తేడా ఉందా అని. సో నాకు తెలిసినంత వరకు మన ఇండియానే బెస్ట్. అండ్ ఇవి కొంచెం ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు క్యాబేజ్ టైప్ లాగా అనిపించింది ఫస్ట్, బట్ అది చూడంగానే అది ఒక ఫ్లవర్ అంట. నాకు కూడా తెలియదు అది ఏం ఫ్లవరు, బట్ అది చూడంగానే క్యాబేజ్ లాగా అనిపించింది మాకు అందరికీ. అదంటే డెకరేషన్ ఫ్లవర్స్ అంట, మాకు కూడా తెలియదు. బట్ అవి రియల్ ఫ్లవర్స్. ఎవరైనా కొత్తది వస్తే మాత్రం క్యాబేజ్ అనుకొని కూర అనుకొని చేస్తారు. నేను చెప్పాను కదా ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అలాంటి సడన్గా కింద పడిపోయే వాళ్ళు ఉంటారు కదా ముసలోళ్ళకి, వాళ్ళ కోసం కూడా అంబులెన్స్ అన్నీ అక్కడ ఆల్రెడీ అరేంజ్ చేసేసి పెట్టేశారు. అండ్ బ్లడ్ డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇంకా ఇక్కడతోటే మొత్తం క్యాచప్ చేసేస్తా వీడియో మొత్తము, ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి ఇంకా ఆ రోజు మొత్తం చూపించేసుకోవాలి. నెక్స్ట్ డే అనేది మనకి ఉండదు వీడియో చూసుకోవడానికి, ఎందుకంటే మొత్తం క్లీన్ చేసేస్తారు కాబట్టి. సో నేను చెప్పాను కదా 100 రూపీస్ ఏ జ్యువెలరీ అయినా తీసుకోండి, 100 రూపీసే. సో అది ఇక్కడ ఉంది, కింద 150లో 300లో ఉంటుంది, అక్కడేమో ఓన్లీ 100. ఇక్కడ టాయ్స్ మాట, అంటే చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా. సో అవి టాయ్స్ 100 రూపీస్లో ఉన్నాయి. అండ్ హెయిర్ క్లిప్ కూడా 150 రూపీస్ ఉన్నాయి. సో ఇంకా తేడా అనేది మీరే తెలుసుకోవాలి. సో నిజం చెప్తున్నా, మన హైదరాబాద్కి గుజరాత్కి చాలా డిఫరెన్సెస్. మీకు తెలీదు అసలు ఎంత డిఫరెన్సెస్ అంటే, గుజరాత్కైనా ఏ రాష్ట్రంకైనా ఏ స్టేట్కైనా వెళ్ళాలనుకుంటే మీరు ఆస్తి అమ్ముకోవాలి. ఆస్తి అమ్ముకొని పోవాలి. నేను చెప్పాను కదా వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు అని. సో వాళ్ళ ఫుడ్స్ రకాలన్నీ అక్కడ పెట్టారు. అంటే చైనీస్, అమెరికా, ఆఫ్రికా, రష్యా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అక్కడ, తినొచ్చు. అండ్ నేను చెప్పాను కదా డ్రెస్సెస్ 3000 అండ్ 5000, 6000 అంట. ఆ డ్రెస్ అంట మాకు తెలిసి 4000 అంట. సో అదే మీషోలో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 450కి అట్లా వచ్చేస్తుంది ఆ డ్రెస్సులు. పికిల్స్ కూడా అమ్ముతున్నారు అక్కడ, పికిల్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ఎప్పుడు అక్కడ పికిల్స్ దొరకవు అనుకుంటా. ఆంధ్ర కూడా ఉంది, తెలంగాణ కూడా ఉంది, అన్ని స్టేట్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి నచ్చింది ఏంటంటే వుడెన్ టైప్స్ బుట్టలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే మన అమ్మమ్మ పూర్వకాలలో ఉంటారు కదా, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు వుడెన్స్ తోటి. సో
సో మడత పెట్టి అలాంటివి చాలా బాగున్నాయి అక్కడ. నాకు చాలా బాగా నచ్చింది. సో అది వీడియో తీద్దాం అనుకున్నా, బట్ మేము పైకి వచ్చేసాం కదా. సో మేము మళ్ళీ కిందికి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. సో ఇంకా అందుకే ఆ వీడియో దగ్గరికి వెళ్ళేది అక్కడికి. సో ఇక్కడ దాకే లాస్ట్ అది కొండకి, ఎందుకంటే ఎగ్జిబిషన్ ఏమో కింద ఉంది, పైన ఏమో సూరజ్కోట్ మిల్స్ ఉన్నాయి. సో అటు నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. సో నేను తీసినంత వరకు ఎగ్జిట్ అయిపోవాలి. సో చూడండి అందరూ. సో మనం ఎగ్జిట్ అయిపోవాలన్నా వెళ్ళిపోవాలన్నా ఎగ్జిబిషన్ కింద నుంచే వెళ్ళాలి, ఎందుకంటే మేము అటు నుంచి వచ్చేసాం. సో ఇంకా అలా మేము వచ్చేసి ఇంకా రామాయణం గురించి విన్నాము, ఎందుకంటే మా అక్క వాళ్ళు ఇంకెవ్వరు రాలేదు, మా సీనియర్స్ వాళ్ళు. సో ఇంకా అప్పుడే రామాయణం స్టోరీ అనేది స్టార్ట్ అయింది అక్కడ. సరే పదండి రామాయణం అయినా విందాం అనుకొని ఇంకా అలా కూర్చొని రామాయణం చూసాం. చాలా బాగుంది, ఎంత బాగా చేశారంటే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా లాస్ట్ డే కదా, ఎవ్వరూ అంతకు ఎక్కువ రాలేదు. మళ్ళీ పైగా చలి ఎక్కువ ఉంది కదా అని అందరు వెళ్ళిపోయారు. మీరు చూసే ఉండొచ్చు ఫస్ట్ వీడియోకి ఎంతమంది ఉన్నారో, ఇంకా లాస్ట్ వీడియోకి ఎంతమంది ఉన్నారో. సో చాలా తక్కువ అయిపోయారు. మీకు ఈ స్టోరీ తెలుసు కదా, రామాయణం ఇంగిల్ది తింటాడు చెర్రీ, ఆ సీన్ మాట అది. సో అలా మేము లోపలికి వెళ్ళిపోయి మా అక్క సింగింగ్ చేస్తుంది, ఎందుకంటే సాంగ్ పాడడానికి. సో అందుకు మా అక్క సింగింగ్ చేస్తూ ఉంటుంటే బాగుంది కదా అని వీడియో తీశాను నేను. సో ఇంకా అలా వీడియో తీసేసి ఇంకా నైట్ అయిపోయింది. సో ఇంకా బయలుదేరిపోయే టైం అయ్యింది. సో అందుకు మేము ఇంకా బస్ తీసుకొని బస్ ఎక్కేసాము. బస్ ఎక్కేసి ఇంకా మేము కొన్ని సాంగ్స్ అనేది పెట్టుకున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. బస్సులో డాన్స్ చేస్తుంటే నేనేమో వీడియోస్ తీసుకున్నాను. చాలా స్టేట్స్ మెంబర్స్ ఉన్నారు ఆ బస్సులోని. పంజాబ్ ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒడిశా కూడా ఉంది, గుజరాత్ కూడా ఉంది, ఎందుకంటే అదే లాస్ట్ బస్ మాకు. సో అందుకు ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకున్నాం ఆ బస్సులోనే. ఆ బస్సు ఎక్కేసాము ఇంకా. సో కెమెరా అనేది కొంచెం ఉల్టా పెట్టాను నేను, ఎందుకంటే సీదా చేయడానికి అక్కడ టైం లేదు, చాలా క్రౌడ్ ఉంది ఆ బస్సులోనే. అందుకు చేయాలనుకున్నంత వరకే చేశాను నేను వీడియో, ఇంకెక్కువ చేయలేదు. సో ఇంకా అలా మేము మా హోటల్కి వచ్చేసి కొంచెం డార్క్ సర్కిల్స్ వచ్చాయని, మా కళ్ళ కింద హై ప్యాక్స్ వచ్చాయని మేము హై మాస్క్ పెట్టుకున్నాము. సో ఇంకా ఇదే ఈ వీడియో, ఇంతవరకే ఉంది, ఇదే లాస్ట్ వీడియో. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. సో మీకు వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ అనేది సూరజ్కోట్ మిల్స్కి వెళ్ళండి తప్పకుండా. డూ నాట్ మిస్ దాట్, ఎందుకంటే అంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు దొరకదు. 15 days వరకే ఉంటుంది అక్కడ. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.